నేను పూర్వం దూషకుడినే, పూర్వం హింసకుడినే. సంఘములో ఉన్న స్త్రీలను కూడా నేను వదిలిపెట్టేవాడిని కాదు. జడలు పట్టుకుని లాక్కొచ్చి హింసించేట వాడినే. కానీ క్రీస్తు వెలుగు నన్ను దర్శించినప్పుడు నేను మార్చబడ్డానయ్యా. అయ్యా, నేను ఇప్పుడు 40 కొరడా దెబ్బలు తినేది ఎందుకో తెలుసా? ఆ సంఘము నిమిత్తము తింటా. నేను ఏ సంఘాన్నైతే కొట్టానో, ఏ సంఘాన్నైతే గాయపరిచానో, ఆ సంఘము నిమిత్తం నా దేహాన్ని అప్పచెప్పుకోవడానికైనా నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. అది మార్పు అంటే. ఆమెన్, హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు అటువంటి మార్పు చెందావా? అటువంటి మారు మనసు నీకు లేకపోతే దేవుని రాజ్యాన్ని నువ్వు చూడలేవు. దేవుని రాజ్యం చూడాలంటే ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ఆమెన్, హల్లెలూయా. మనం అనుకున్నట్లుగా ఏదో నేను వచ్చాను సంఘములో, ఆదివారం ఉండి శనివారం నుంచి నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను, నేను దేవునితో మాట్లాడను, దేవుడు నాతో మాట్లాడే వాక్యాన్ని నేను ధ్యానించను అన్నప్పుడు నువ్వు పడిపోతావు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలా? ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రానట్లయితే నీ దీపస్తంభాన్ని, నీ రక్షణ నేను తీసివేస్తానంటాడు. 2 సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చామనేది కాదు పాయింట్. ఎన్ని గంటలు ప్రార్థన చేశామనేది కాదు పాయింట్. ఎంత దేవుడికి ఇస్తామనేది కాదు, ఎంత నీవు పరివర్తన చెందేవు అనేది దేవుడికి కావాలి. ఆమెన్, హల్లెలూయా.